భారతదేశపు సరుకులు అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తే 50% సుంకాలు. గతంలో కొన్నిటికి ఏమీ లేదు. కొన్నిటికి 10% వేశారు. ఆ తర్వాత 19 అన్నారు. ఇప్పుడు 50% వేసినటువంటి సందర్భంలో ఆ ఇంపాక్ట్ ఇప్పటికి అది బిగిన్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి ఆ ఇంపాక్ట్‌తో దెబ్బతింటాం అనుకుంటే ఏమీ లేదు అన్నటువంటి పాయింట్ కనబడుతోంది. పాకిస్తాన్ మీదన 19% టారిఫ్‌లేసింది. కానీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. భారత్ మీదన 50% వేసినా కూడా అమెరికాకి మన ఎక్స్‌పోర్ట్స్ 22% పెరిగినాయట. ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పోర్ట్స్ అమెరికాకి 3 రెట్లు పెరిగినాయి. 44% ఐఫోన్లు అమెరికాలో భారత్ వైపు కొంటున్నారు. 2024, 25 క్వార్టర్ ఫోర్‌తో పోల్చుకుంటే ఇప్పుడు 44% పెరిగినట్టు. అదే సమయంలో డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్స్ 20.91% పెరిగింది. జనరిక్ డ్రగ్స్ 40% పెరిగినాయి. అలాగే H1B ఫీ ఇంపోజ్డ్ తర్వాత కంపెనీస్ అయితే ఇండియాకి నుంచి అవతలకి పోవట్లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ ఎక్స్‌పోర్ట్స్ అమెరికాకి 8% తగ్గినాయి. ఎక్స్‌పోర్ట్స్ 20 ఇదే అక్కడి నుంచి ఇంపోర్ట్స్ అయితే భారీగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్‌లో పక్కన స్ట్రక్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అలాగే ఫుడ్ అగ్రికల్చర్ ఎక్స్‌పోర్ట్స్ అయితే 38% కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే భారతదేశం తట్టుకు నిలబడితే పాకిస్తాన్ విలవిలలాడుతుందన్నమాట.